నమస్కారం. మనం ఇప్పటికి కూడా నాగుల చవితి వస్తుంది. నాగుల చవితిలో మనం నాగుల పుట్ట దగ్గరికి వెళ్ళి, అంటే నాగుల తల ఇంటి దగ్గరికి వెళ్ళి పాలు, చిమ్మిలి, ఇంకా ఒక గుడ్లు అన్ని రకరకాలుగా మనం వేస్తాం. ఎందుకు వేస్తాం? పాముల మీద అభిమానమో ప్రేమో కాదు. మనం వేసినటువంటిది ఏంటంటే, అవి తిన్నాయంటే అవి సంతానోత్పత్తి లేకుండా అయిపోతాయి, కొన్ని చనిపోతాయి. ఆ చనిపోవడానికి మనం చాలా చక్కగా పూజని చెప్పేసి మనం వేస్తున్నాం. అంటే ఇవి తింటే చనిపోతాయా? ఎందుకని? అది అది అదో అంతే. ఆహారం కాదు, ఆహారం ఏంటి కాదు. మన చిమ్మిలి ముద్దే కాదు, మిగతా అవి కూడాను అది మొత్తానికి పాముల సంతతి పెరగకుండా చేస్తాయి. ఇప్పుడు దానికి ఇవి చేయకుండా, అంటే సంతానోత్పత్తి లేకుండా, కొన్ని ఉదాహరణకి గుడ్డు పాము తినేసింది అనుకోండి, మింగేసింది అనుకోండి, గుడ్డు జీర్ణం కాదు. గుడ్డు మీద ఉన్నటువంటి తక్కువ ఉంటుంది, అది పెంకు జీర్ణం కాదు. అది కడుపులో ఉండిపోద్ది, పెద్దదైపోద్ది. అప్పుడు పుట్ట నుంచి బయటికి రాలేదు, చచ్చిపోద్ది. ఈ రకంగా చచ్చిపోద్ది. అలాగా ఈ సినిమా టికెట్లు కానీ పెంచిస్తే సినిమా చేస్తుంది. ఎలాగా? ఇవాళ సినిమాకి ఓటీటీలు వచ్చాయి, టీవీలు వచ్చాయి, వాట్సాప్లు వచ్చాయి, పొయ్యి దగ్గరికి వచ్చేసింది సినిమా. అమెరికాలో తయారు సినిమా కూడా మనకు వచ్చేస్తుంది డబ్బులు లేకుండా. ఇప్పుడు డబ్బులు పెట్టి చూడాలంటే వ్యసన పొరలే చూస్తారు. పూర్వం ఏంటంటే సినిమా వినోద సాధనం, ప్రజలకి ముఖ్యంగా మన ఆంధ్రులకి అత్యంత వినోద సాధనం సినిమా. ఏదైనా సరే చాలా చాలా చౌకగా వచ్చినటువంటి వినోద సాధనం సినిమా. కుటుంబంతో సహా సినిమాకి వెళ్ళేవారు, చుట్టాలు వస్తే సినిమాకి తీసుకెళ్లేవారు మర్యాదకి. ఇవాళ సినిమా అనేది వ్యసనం అయిపోయింది. లేదంటే 1000 రూపాయల టికెట్, 500 రూపాయల టికెట్ అంటే ఆల్రెడీ ఫోన్లో దొరుకుతున్నాయి, అన్ని దొరుకుతున్నాయి. ప్రత్యేకంగా ఇవ్వాల్సిందంటే కొందరు వ్యసన పరులు ఉన్నారు, అదే వ్యసన పరులు ఉన్నారు. ఆ వ్యసన పరులు 2 సార్లు 3 సార్లు 4 సార్లు వెళ్తారు ఆ డబ్బులు పెట్టేసి. వాళ్ళ కోసమని మొత్తం సినిమా పరిశ్రమ నాశనం అయిపోతుంది టికెట్ పెంచడం వల్ల. పాముకి ఎలాగైతే మనం ఇది చేస్తున్నామో, ఈ యొక్క సినిమా టికెట్ రేటు పెంచడం కూడా సేమ్ అదే కారణం అనమాట. అయితే ఇంకో విషయం ఏంటంటే, సినిమా టికెట్ రేటు పెంచుతున్నారు, సంతోషం. మరి చిన్న సినిమాలు వాళ్ళు 100 కోట్లు 150 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు. వీళ్ళేమో 50 లక్షలు 60 లక్షలు, ₹1 కోటి, ₹1,20,00,000లో సినిమా తీస్తున్నారు. మరి వీళ్ళకి థియేటర్లు దొరకవు, వీళ్ళకి పబ్లిసిటీ లేదు, వీళ్ళలో క్రేజ్ ఉండదు. ఏదో నామకా వాస్తే ఏదో ట్రెడిషన్ మీదో దేని మీద పెట్టి తీస్తారు. మరి దీనికి దొరకదు కదా. కాబట్టి ఏం చేయాలంటే, పెద్ద సినిమాలకి రేట్లు పెంచండి, కానీ చిన్న సినిమాలకి ట్యాక్స్ రద్దు చేయండి. ఎందుకు? టీవీకి ట్యాక్స్ లేదు, వాట్సాప్కి ట్యాక్స్ లేదు, దేనికి ట్యాక్స్ లేదు, సినిమాకి మాత్రం ట్యాక్స్ ఏంటి? కాబట్టి చిన్న సినిమాలకి మొదటి వారం ట్యాక్స్ బ్యాన్ చేసేయాలి. పూర్తిగా ట్యాక్స్ లేకుండా చిన్న సినిమాలకి మొదటి వారం రోజులే, తర్వాత ట్యాక్స్ ఏంటి? హిట్ అయితే దానికి ట్యాక్స్ కట్టవచ్చు, తప్పులేదు. వారం రోజుల వరకు ట్యాక్స్ లేకుండా చేసి పెద్ద సినిమాలకి ట్యాక్స్ పెంచండి, అది బాగుంటుంది. మనము సినిమా రక్షించాలా. ఈ హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వీళ్ళు కాదు, సినిమా ఉంటేనే మనం ఉంటాం. సినిమాలో పనిచేసిన కుటుంబాలు, సినిమాకి ఆధారపడేటువంటి మనుషులు, వీళ్ళందరూ కూడా సినిమా ఉంటేనే ఉంటాం. మరి సినిమాయే చచ్చిపోతే మరి ఇక్కడ ఉండేది ఎవరు? దాంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా చనిపోయినట్టు. కాబట్టి పెద్ద సినిమాలకి రేటు పెంచండి, చిన్న సినిమాలకి మొదటి వారం ట్యాక్స్ రద్దు చేయండి.